ఓకే. ఇంకొకటి సార్, ఫోన్ ట్యాపింగ్ విషయానికొచ్చేసరికి రోజు దానికి సంబంధించినవి ప్రజల సమస్యల కంటే ఎక్కువ గూడా అవి పక్కన బెట్టి, ఫోన్ ట్యాపింగ్ అనే విషయం పైన పెద్ద పెద్ద బ్యానర్ ఐటెమ్స్‌లొస్తున్నాయి. అంటే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు. కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు. అసలు ఎన్ని పాసిబిలిటీస్ ఏంటి అసలు? అంటే జనాలకు తెలవాలని అసలు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అక్యూజ్డ్‌గా చేర్చలేదు. వాళ్ళ కాంప్లిసిటీ ఏందో తేలలేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది కొంతమంది ఆఫీసర్లు చేసిన తతంగం లాగానే ఇప్పటివరకైతే ఉంది. యాజ్ ఆఫ్ నౌ ది స్టోరీ అన్‌ఫోల్డెడ్ ఈస్ దట్ సమ్ ఆఫీసర్స్ హాస్ ఓవర్ యాక్టెడ్. దే హావ్ షోన్ మోర్ దెన్ కింగ్స్ లాయాలిటీ. ఆ ప్రభాకర్ రావు వాడి నేతృత్వంలో జరిగింది. అమ్మ దీనికి సజీవ సాక్షి నేనేనమ్మా. యాక్చువల్లీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నాకే ఫస్ట్ అనుమానం వచ్చింది. ఎందుకంటే నేను అప్పటి డీజీపీతో ఒక పర్టికులర్ కాంటెక్స్‌లో నేను మాట్లాడిన మాటలు ఒక ఆఫీసర్ గురించి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్‌లో ఏ ఆఫీసర్ అయితే నా కాన్వర్జేషన్ వాళ్ళకి వ్యతిరేకంగా అంటే వాడికి ఎఫెక్ట్ అవుతుందో వాడే వచ్చి నా టేబుల్ ముందర కూర్చొని సార్ నువ్వెందుకు నాకు అగైనిస్ట్‌గా ఉన్నావు అని అన్నప్పుడు నాకు భయమేసింది. అరే నేను మాట్లాడింది ఓన్లీ డీజీపీతోని ఇది తప్ప నాకు తప్ప ఇతరులకు తెలవదు. నేను అసలు ఇంట్లో కూడా ఒక ఐసోలేటెడ్‌గా ఉంటానమ్మా. ఐ డోంట్ మింగిల్ విత్ ది ఫ్యామిలీ. ఎందుకంటే మాకు బాగా చదువుకున్నదంటే ఏ రాత్రి వరకు చదువుకుంటాం. పిల్లలు చక్కగా పడుకుంటుంటారు డిస్టర్బ్ కావడం కానీ మేము అందరు లాయర్లు దాదాపు నేనే కాదు బిజీ ప్రాక్టీషనర్స్ అందరూ కొంత ఐసోలేటెడ్‌గానే లైఫ్ లీడ్ చేస్తుంటారు. అట్లాంటిది నేను ఐసోలేటెడ్‌గా నా భార్యకు కూడా తెలవదు నేను మాట్లాడే మాటలు. వీడెవడా వీనికెట్లా తెలిసిందని. తెలిసిన తర్వాత నేను వెరిఫై చేస్తే నేను కన్ఫ్రంటెడ్ దిస్ విత్ మై బాస్. హి టోల్డ్ మీ దే హావ్ పర్చేస్డ్ వెరీ సోఫిస్టికేటెడ్ ఎక్విప్‌మెంట్. నీ పెదవుల కదలికను కూడా వాళ్ళు గుర్తిస్తారు అని. వాడు ఆఫీసర్ నాతోనే అన్నాడమ్మా. నీ పెదవుల కదలికను కూడా మాకు తెలుస్తది సార్. మా బాస్ అంత గొప్పోడు అన్నాడు. వాడు బాస్ ఎవడు? ఈ రాధాకిషన్ రావు. అందుకే కదా నేను ఇన్ వన్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్ విత్ మైపాల్ యాదవ్ నేను ఛాలెంజ్ చేసిన రాధాకిషన్ రావును. అందరూ బలహీనులను, దుర్బలులను, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని అనవసరమైన కేసులలో పెట్టి నానా యాగేస్తుంటే అరే చేస్తే నన్ను అరెస్ట్ చేయరా నీకు దమ్ము ఉంటే అని ఛాలెంజ్ చేసినాను ఓపెన్గా రాధాకిషన్ రావు విషయంలో. వీడు దుర్మార్గుడు, వీడి వల్లే అంత నష్టం జరుగుతుందని అన్నాను. ప్రభాకర్ రావు గురించి నేను చెప్పినాను. అప్పుడైతే మహేందర్ రెడ్డి గారి క్యాండిడేచర్ ఫర్ టీఎస్పీఎస్సీ చైర్మన్షిప్ వచ్చినప్పుడు అనవసరంగా ఆయన మీద విమర్శలు చేస్తుంటే ఐ వాజ్ ది ఓన్లీ పర్సన్ హూ స్టూడ్ బై హిమ్. ఐ టోల్డ్ నో సారీ హీ ఈజ్ నాట్ లైక్ దట్. యాక్చువల్లీ హీ వాజ్ మ్యూట్ స్పెక్టేటర్. ఆయనకు అసలు ఏ రకమైన ఇట్లాంటిది తెలియదు. ఇదంతా చేసింది ఆ ప్రభాకర్ రావు. వాడి వల్లనే పోలీస్ డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు వచ్చిందని చెప్పింది నేనే కదమ్మా. అంటే ఒక మంచి మార్కులు కొట్టేయడానికి హైకమాండ్ దగ్గర చేస్తారా ఇట్లాంటివి? కారణం ఏంది అసలు? అట్లేం లేదమ్మా. యాక్చువల్ ఏంటంటే రాజకీయంగా ప్రత్యర్థులే ఉండద్దు అనేది ఒక ఫాసిస్ట్ థింకింగ్ అమ్మా. అసలు ప్రతిపక్షమే ఉండద్దు అనేటువంటి ఒక ఆలోచన ఇట్ ఈస్ యాంటై డెమోక్రటిక్. ఏ పని అయితే కేసీఆర్ చేసినాడో మొత్తం కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలన్న ప్రయత్నం కేసీఆర్ చేసినాడో అదే ప్రయత్నం మనం బీఆర్ఎస్ అనే పార్టీయే ఉండద్దు అని చేస్తే అది తప్పమ్మా. మనకు ఊర్లలో కళ్ళాలలో వరి కళ్ళాల్లో అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము అన్నీ ఉంటాయి. కూత కోసుకుపోయినాక కూడా ఉంటాయి. వాటిని ఏం చేస్తాం మనం మంటవేడి కాలబెడతాం. మళ్ళా వచ్చే సంవత్సరం అన్ని మొలుస్తున్నాయి లేదా గడ్డి అవి ఇవి ప్రతి సంవత్సరము మనము కలుపు మొక్కలను తీసి పారేసినా మళ్ళీ మొలుస్తున్నాయా లేదా. సో ప్రకృతి అనేది ఆకు రాల్చే కాలంలో అన్ని ఆకురాలను రాలుస్తుంది. చిగురించే కాలంలో అన్ని మొక్కలకు చిగురు వస్తుంది. గొప్ప గొప్ప నాయకులందరూ ఎన్టీ రామారావును వదిలేట్టిపోయినారు. ఆనాడు ఏం జరిగింది? మళ్ళా థంపింగ్ మెజార్టీతో 1985 వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇయర్స్ ఫర్ టీడీపీ. ఇంకా పార్టీ అంటే మొన్నటి వరకు 2 ఇయర్స్ అధికారం 2 టర్మ్స్ ఇప్పుడు మొత్తం చెత్త అవుతుంది. కాంగ్రెస్ పోయింది అయిపోయింది అనుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధికారం నిజంగానే ఇలా బీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇంకా బీఆర్ఎస్ ఇంకా లేదు ఉనికిలోకి అంటున్నారు. ఒకటి చెప్పండి, అంటే బీఆర్ఎస్ అనేది మొత్తం వాష్ అవుటా ఉండదా? అది చాలా పొరపాటు. ఒక భావజాలాన్ని ఎవరు చంపలేరు ప్లీజ్. బీఆర్ఎస్కి దాని ఓన్ చరిత్ర ఉంది, దాని ఓన్ పుట్టుక ఉంది. అది ఒక ఉద్యమ పార్టీగా డెవలప్ అయింది. కొంతమంది ఏదో రాజకీయాలు చేసేసి అది ఇది చేసిన కేసీఆర్కి ఈనాడున్న వయసు పాయింట్ ఆఫ్ వ్యూ ఆయనలో ఎన్నడన్నా పరివర్తన రాదా? ఎన్నడన్నా ఆలోచన చేయడా? అరే నేను ఎంత దుస్థితి తీసుకువచ్చినా, ఎంత ప్రజాభిమానాన్ని సర్వనాశనం చేసుకున్నా, చూడు నా వల్ల ఎంతమంది నష్టపోయారు, పార్టీ ఎంత నష్టపోయింది అనే ఆత్మ పరిశోధన జరుగుతుందా జరగదా? ఆనాడన్న కొంత మార్పులు ఉంటే ఉండదు. అయినా మన దేశంలో ఒక రూలింగ్ పార్టీ ఒకవేళ అప్రతిష్ట పాలవుతే ప్రతిపక్షానికి గుడ్డిగా ఓట్లు వేస్తారు. పోతే ఈ దివ్యమంగళ స్వరూపాలన్నీ మెచ్చుకొని ఓట్లు వేశారు. అమ్మన్న కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో
కేసీఆర్ యొక్క దుర్నీతిని ఎండగట్టడానికని ప్రజలు కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి ఓట్లు వేస్తున్నారు తప్ప నీ 6 గ్యారంటీలు అవి ఇవి అన్నాడు మనకు పనికొచ్చినాయా? ప్రతి చోట 6 గ్యారంటీలు అని చెప్పినాము. ఇవాళ 6 గ్యారంటీలలో మనం ఏం అమలు చేసినామో మనం చిత్తశుద్ధిగా చెప్పకుండా మళ్ళీ పోయి ప్రజల దగ్గరికి పోయి నాకు ఓట్లేయండి అంటే ఎవడు ఒప్పుకుంటాడమ్మా? ఇది ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు పేపర్లలో వస్తున్న బుల్లెట్ పాయింట్స్, హెడ్లైన్స్ ఇవన్నీ ఫ్యాక్టేనా? నిజంగా ఇంత ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందా? పాయింట్ టు పాయింట్ రాసే బ్రేకింగ్ ప్లేట్స్, బుల్లెట్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఫ్యాక్టా? అంటే చూస్తున్న జనాలకు ఇంత చేసిరా, ఇంత పెట్టిరా, ఇంట్లో భార్య భర్తలు ఒకటి మాట్లాడుకుంటే మాత్రమమ్మా, యాజ్ అన్ ఇన్సైడర్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా హీనియస్ క్రైమ్. చాలా చేసిన ఇంకా వాట్ ఈస్ రివీల్డ్ ఈజ్ ఓన్లీ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్. విన్నారా? అసలు ఫోన్ ట్యాపింగ్ వల్ల జరిగిన అరాచకాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుంటే చాలా జరుగుతుంది. ఈ ఫ్రీడమ్ ఈస్ గివెన్ టు ది కమిషనర్ ఆఫ్ పోలీస్. విన్నారా? ఇఫ్ హీ ఈస్ గివెన్ ఎ ఫ్రీ హ్యాండ్ హీ విల్ కీప్ ఎవ్రీ డామ్ థింగ్ ఆన్ ద టేబుల్ ఇన్ ఎ సెకండ్. మొత్తం తీసి బయట పెడతాడు, ఇగో గివిల్ అని. బట్ సిస్టమేటిక్ డిస్క్లోజర్స్ చేయడానికే ఈనాడు ప్రభుత్వం ఇష్టపడుతుంది. అంటే ఈ ఇష్యూని ఎలక్షన్స్ అయ్యే వరకు వాడుకోవాలి అంతే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఎ నాన్ ఇష్యూ, ఇట్ ఈస్ సర్టెన్లీ ఎన్ ఇష్యూ. ఇట్ హ్యాస్ ఇన్వేడెడ్ ది ప్రైవసీ ఆఫ్ ది ఇండివిజువల్స్. ఎలక్షన్ తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తారా? ఇప్పుడు కాళేశ్వరం ఏం జరిగిందమ్మా? కాళేశ్వరం ఏం జరిగింది? జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నాడు. చెప్పండి, సమకాలీన రాజకీయాలలో గత 10 సంవత్సరాలలో ఎక్కడ ఏ జ్యుడిషియల్ కమిషన్ సరిగా ఎంక్వైరీ చేసింది? ఏ రిపోర్ట్ ఇచ్చింది? ఏ రిపోర్టును ఏ ప్రభుత్వం అమలు చేసింది? ఒకటి చెప్పండి అమ్మా. నేను ఫస్ట్ జ్యుడిషియల్ కమిషన్ అన్నప్పుడే ఐ సెడ్ నో, ఇట్ కెనాట్ హ్యాపెన్. అసలు జ్యుడిషియల్ కమిషన్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ సొల్యూషన్ అని అన్నాను. ఎందుకంటే మనం పక్కకున్న ఆంధ్ర రాష్ట్రంలో ఆ డిస్ట్రిక్ట్ జడ్జిని ఎంత ట్రాల్ చేసినారు, జస్ట్ బికాస్ షీ డిస్మిస్ ది బెయిల్ అప్లికేషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇవాళ ఈ జడ్జిలకు మోటివ్స్ అట్రిబ్యూట్ చేయాలా? ఒక రిటైర్డ్ జడ్జిని ఏదైనా అనొచ్చు. సహజంగా ఈయన సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇద్దరు ప్రో బీజేపీ ఫెలోస్ కదా. పీసీ ఘోష్ ఈజ్ బేసికల్లీ రైట్ మైండెడ్ జెంటిల్మెన్. సేమ్ ఇస్ ది కేసు విత్ ఎల్ నరసింహారెడ్డి. కావచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ ఫైనల్ గా ఏం తెలుస్తారు వీళ్ళు? చిత్తశుద్ధితో చేస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది భవిష్యత్తులో ఎవడు చేయకుండా నేరస్తులను పట్టుకొని వాళ్ళకు శిక్ష విధిస్తే ఇది భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ ఆగిపోయిందా అనేది కూడా ఒక డౌట్. ఇప్పుడు జరుగుతుందా లేదా? అదే ఇప్పటికైనా ఆగిందా లేకపోతే మళ్ళీ ఇది కంటిన్యూటీ ఉందా? ఒక్క నాడన్న ముఖ్యమంత్రి ఎక్కడైనా ఇన్ని సభలు మాట్లాడుతున్నాడు కదా, ఇది ఒక నీచమైన సంస్కృతి. నేను నా ప్రభుత్వం వచ్చినాక ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం జరగద్దు అని నేను ఆపేసినా ఇది జరగట్లేదు. రాష్ట్ర ప్రజలారా మీరు నమ్మండి, ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పూర్తిగా విరుద్ధం అని చెప్పిందా? ఫస్ట్ పాయింట్. మొన్న జడ్సన్ ఎట్లా హౌస్ అరెస్ట్ చేసినారండి? ఆన్ వాట్ బేసిస్ అండ్ వాట్ మెటీరియల్ అవైలబుల్? మొన్న జడ్సన్ ని హౌస్ అరెస్ట్ చేసినారు. వాట్ వాజ్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు ది పోలీస్? ఒక వికలాంగుడిని, అసలు పాపం ఇతరులు ఇంకో వ్యక్తి సపోర్ట్ చేయకుంటే బయటికి రాని వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేసినారు. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో జడ్సన్ వాజ్ ఆల్వేస్ హౌస్ అరెస్టెడ్. మన ప్రభుత్వంలో కూడా మనం జడ్సన్ని హౌస్ అరెస్ట్ చేస్తాం. నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తేనేమో అది రాంగ్. ప్రతిపక్ష నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తారా? అసలు మమ్మల్ని ప్రజాస్వామ్యతంగా ఒక నిరసన వ్యక్తం చేయనిస్తున్నాడు, ఇది నిరంకుశ ప్రభుత్వము, అది ఇది అని చెప్పి బీఆర్ఎస్ తిడతాము. ఈనాడు అంటే రేపు భవిష్యత్తులో ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులను ఎవరిని హౌస్ అరెస్ట్ చేయమా? ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ది పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్? చెప్పండి, చెప్తారా ఆ మాట? మేము ఎప్పుడు హౌస్ అరెస్ట్ చేయమని చెప్పలేరు. అంటే నీకు ఉపయోగపడితే యూ విల్ యూజ్ ది వెరీ సేమ్ ఎక్విప్మెంట్, ది వెరీ సేమ్ పీపుల్. ఇఫ్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ టు యూ, యూ డోంట్. ఒక్కరు చెప్పట్లే ఆ మాట, మేము చెయ్యము ఇలాంటి దుశ్చర్యని అనేది మాత్రం ఒక్కరు చెప్పట్లేదు. అది నీచమైంది. ఈ రకమైన పని చెప్పట్లేదు. వాళ్ళు చేసినారని వాళ్ళ మీద మన్ను వస్తున్నారు. కానీ యాజ్ అ పాలసీగా రాష్ట్ర ప్రజలకు నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ని చెయ్యదు. ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛగా స్వతంత్రాలతో ఉంది, అది కంటిన్యూ అవుతానే ఉంది. కొన్ని ఎక్విప్మెంట్లు ఏదో పడుకొచ్చినాం పడగొట్టినామంటారు కానీ ఏది అవుతానే ఉంది, అది పోయేది పోతానే ఉంది. వాస్తవానికి తెలుగులో ఒక పద్యం ఉంది, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున విశ్వదాభిరామ వినురవి. అది కరెక్టే కదా.
రాజకీయ నాయకులు ఈ రకంగా అవకాశవాదంతో ఉండడం వల్లనే వాళ్ళు కోట్లకు ఎదుగుతున్నారు. నీనా లాంటి వాళ్ళు దివారాత్రులు కష్టపడితే చారాన ఆటాను కూడా వెనక వేసుకోలేకపోతున్నారు. నాకు చెప్పండి, దివారాత్రులు కష్టపడినటువంటి కార్మికులకు ఏమంతా వెనక వేసుకోగలుగుతున్నారు? ఓ ఇల్లు కట్టుకోగలుగుతున్నారా? బిడ్డల పెళ్లి చేయగలుగుతున్నారా? పిల్లలకు మంచి చదువు చదివించగలుగుతున్నారా? ఏం చేస్తున్నారమ్మా? రాజకీయాల్లో చేరంగానే కోట్లకు ఎట్లా పడగలెత్తున్నారమ్మా?